నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ బాను. ప్రస్తుతం 30 సంవత్సరాల పోరాటం తర్వాత మందకృష్ణ మాదిగ గారి యొక్క కష్టం ఫలించిందని అనుకోవచ్చు. 30 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టులోనైతే వాళ్ళకు సపోర్ట్గా తీర్పు అయితే వచ్చింది. దానిపైన తీర్పు అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మాలలు కావచ్చు, అందులో ఉన్న ఉపకులాలు కావచ్చు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇతను బీజేపీకి కొమ్ముగాస్తా ఉన్నాడు. మేము వ్యతిరేకం అని చెప్పి సింహగర్జన కాబట్టి చాలా ప్రోగ్రామ్స్ చేసుకుంటా ఉన్నారు వ్యతిరేకంగా. దీనిపైన మనతో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు డిబిఎస్ఏ నాయకులు దర్శన అన్న, చెప్పండి, మీరు స్వాగతిస్తున్నారా దీన్ని? ఎస్సీ వర్గీకరణ మేము స్వాగతిస్తున్నాం భానుగారు. అంటే బీజేపీ వచ్చినప్పుడే సుప్రీంకోర్టులో సాధ్యమైందా, అంటే బీజేపీకి కొమ్ముగాస్తా ఉన్నాడా మందకృష్ణ మాదిగ అని చెప్పి మాలలు అంటా ఉన్నారు. వీళ్ళు మనవాదులా అంబేద్కరిస్టులా అని చెప్పి క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ చేశారు. దానిపైన ఏమంటారు? అంటే మేమేమంటున్నామంటే బీజేపీ వచ్చిన తర్వాతనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అనేటువంటిది మేము అంటలేము. మేమేమంటున్నామంటే 1974-75 సంవత్సరంలోనే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది పంజాబ్ రాష్ట్రంలో అమలయ్యింది. ఇప్పుడు భారత రాజ్యాంగంలో 3 భాగాలు: శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ. ఈ న్యాయశాఖలో సుప్రీంకోర్టు కూడా ఒక భాగం. సుప్రీంకోర్టు అనేటువంటిది భారతదేశంలో న్యాయ వ్యవస్థకు సర్వోన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు. ఆగస్టు 1వ తేదీన ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రాలలో మీరు అమలు చేసుకోవడానికి అది అవకాశం ఉంది, న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అనేటువంటి సుప్రీంకోర్టు చెప్పింది. ఇందులో బీజేపీకి సంబంధం ఏముంది? సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థలో ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని బీజేపీకి అంటగట్టి మాదిగలు అంటే బీజేపీ వైపు ఉన్నారు అనేటువంటి ఒక రాంగ్ డైవర్షన్ చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు అంటే ఒక భారత రాజ్యాంగం ఇచ్చినట్టు, భారత రాజ్యాంగ వ్యవస్థ చెప్పినట్టు ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా ఎస్సీ వర్గీకరణను అనేటువంటిది ఆయా రాష్ట్రాలలో మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలో ఉండేటువంటి 59 ఉపకులాలు, మాదిగ కానీ, మాల కానీ, రెల్లి కానీ, ఎస్సీలో ఉండేటువంటి ఉపకులాలు మాస్టి కానీ, బుడగ జంగల్ కానీ, బైన్ల కానీ, అన్ని కులాలకు సమానమైన వాళ్ళు ఎవరి జనాభా ఎంత ఉంటుందో వారి జనాభా దామాష ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ జరుపుకోవచ్చు. ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండే అనేటువంటిది సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది ధర్మాసనం తోటి. కాబట్టి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చిందంటే రాజ్యాంగం ఇచ్చినట్టే. అంటే మరి మాలలు ఏమంటా ఉన్నారు అంటే, ఈ మాలలు కావచ్చు, కొన్ని ఉపకులాలు కావచ్చు, మాకు అన్యాయం జరుగుతుంది, ఇది తీర్పు ద్వారా, ఈ వర్గీకరణ తీర్పు ద్వారా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు వచ్చే హక్కులు కావచ్చు, మాకు వచ్చే ఏదో ఆస్తు పంపకాలు కావచ్చు, మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇది తప్పట్లా మాట్లాడడం అనేటువంటిది. మేమేమంటా ఉన్నామంటే, ఇప్పుడు మేము ఎవరికి వ్యతిరేకం కాదు భానుగారు. అంటే ఇప్పుడు మాల సోదరులకు మేము వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదండి. మేము అంటా ఉన్నాం ఏంటంటే, వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చదువుకున్నటువంటి వాళ్ళు మాల సోదరులు, మాల మిత్రులు కూడా ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైంది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అంటా ఉన్నారు. మొన్నటిదాకా వాళ్ళు అన్నారు. ఇటీవల కాలంలో ఎవరు మన వివేక్ గారు మంత్రి పదవి కోసమే తను మాల సోదరులను వాళ్ళని రెచ్చగొట్టి, అరే వర్గీకరణకు మనం వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి వివేక్ గారు, కొంతమంది వ్యక్తులు, అంటే ఆ సింహ గర్జన కారణం మంత్రి పదవి ఉందని అనుకోవచ్చా? మంత్రి పదవి కోసమే. ఇది పక్కా ప్లాన్ లో భాగంగా అందరినీ, ఇప్పుడు మాలలో ఉన్నటువంటి మేధావి వర్గం, కవులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు, స్కాలర్లు, మాల సోదరులు చాలా మంది గతంలో ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైంది అని చెప్పేసి గతంలో చాలా సందర్భంలో చెప్పారు. మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల నుంచి పోరాటం చేసిండు. ఈ పోరాటంలో అందరూ కేవలం అంటే ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైంది అని చెప్పేసి ఎస్సీ మాదిగలే కాదు, అన్ని ఎస్సీలో ఉండేటువంటి ఉపకులాలు, అదేవిధంగా మాల సోదరులు, అందులో ఉన్నటువంటి మేధావి వర్గం మొత్తం కూడా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైంది అని గతంలో చెప్పారు. అట్లనే బీసీలలో ఉండేటువంటి మేధావులు, ప్రొఫెసర్లు, కవులు, రచయితలు, డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళు కూడా ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైంది అని చెప్పేసి కూడా బీసీ వర్గాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా చెప్పారు. అంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల సింహగర్జన అని చెప్పేసి వివేక్ గారు పెట్టించారు. చదువుకున్నటువంటి మాలలు ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్గానే ఉన్నారు. కొంతమంది మాత్రమే అంటే వివేక్ గారు మాల సోదరులను రెచ్చగొట్టి వర్గీకరణ చేయొద్దు, దీనివల్ల మాలలకు అన్యాయం జరుగుతుంది అనేది రాంగ్ డైవర్షన్ చేస్తున్నాడు. దీని ద్వారా మాలలకు కూడా లబ్ధి ఉంటుంది. మాస్టి కానీ, బుడగజంగం కానీ, ఎస్సీలో ఉండేటువంటి 59 ఉపకులాలకు వాళ్ళ జనాభా ఎంత ఉంటుందో,
ఎవరి జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ వస్తుంది. సమానమైన పంపిణీ అంటున్నాం కదా. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మాదిగలకు ఎక్కువ రిజర్వేషన్ రావాలి, మాలలకు తక్కువ రావాలి అనేటువంటి ప్రతిపాదన చెప్పట్లేదు. మాలలు ఎంత జనాభా ఉంటుందో అంత జనాభా ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ అనుభవించాలి. మాదిగలు ఎంతమంది జనాభా ఉంటుందో ఆ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ అనుభవించాలి. తర్వాత రెల్లి, తర్వాత మాస్టి, బుడుగ జంగం, వీళ్ళల్లో ఉన్నటువంటి జనాభా ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు ABCD విభజించాలంటున్నాం. ఎస్సీలో ఏకి సంబంధించిన కొన్ని అడ్మిషన్లు ఇప్పుడు విద్యాపరంగా, ఉద్యోగాలలో, ఆర్థికంగా, రాజకీయంగా, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఇప్పుడు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా రాజకీయ రంగంలో దళితులు ఉండాలంటే ఇప్పుడు అందులో కూడా వర్గీకరణ ఉన్నది అనుకోండి. ఏ వాళ్ళకు, బి వాళ్ళకు, సి వాళ్ళకు, డి వాళ్ళకు అని ఇట్లా ఉన్నది అనుకోండి. అరే ఎవరి జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా ప్రకారంగా రాజకీయ రంగంలో అవకాశాలు తగ్గుతాయి. అట్లనే చదువుకు విద్యా అవకాశాలు ఎట్లా వస్తాయి? యూనివర్సిటీలలో సీట్లు కావచ్చు, లేదంటే విశ్వవిద్యాలయాల సెంట్రల్ యూనివర్సిటీస్లలో కావచ్చు, దేశంలో ఎక్కడైనా చదువుకునే క్రమంలో ABCD ఉండడం వల్ల వీళ్ళ జనాభా ఎంత ఉంటుంది, వీళ్ళకి ఎన్ని సీట్లు రావాలి, క్లారిటీ ఉంటుంది కదా. ఉద్యోగాలలో కూడా మొన్న జరిగినటువంటి డిఎస్సి ఉద్యోగాలలో కూడా డిఎస్సి కావచ్చు, మొన్న గ్రూప్ 4 జరిగింది, తర్వాత అంతకన్నా ముందు పోలీస్ కానిస్టేబుల్ జరిగినాయి. వీటిలలో కూడా వర్గీకరణ ఉండడం ద్వారా ABCD వాళ్లకు సమానమైనటువంటి జనాభా దామాష ప్రకారంగా ఉంటే చాలా మంది మాదిగలు కూడా చాలా మంది నష్టపోయారు ఆ ఉద్యోగాలలో. మొన్న గ్రూప్ 2 వాళ్ళల్లో వర్గీకరణ ఇప్పుడు మొన్న రాశారు గ్రూప్ 2, మొన్న గ్రూప్ 4 దాంట్లలో వర్గీకరణని ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే చాలా మంది ఉద్యోగాలు వచ్చేస్తుండే. అట్లనే డిఎస్సి పోస్టులలో వర్గీకరణని ఇంప్లిమెంటేషన్ చేసినారు అనుకో చాలా మందికి ఉద్యోగాలు వస్తుండే. మాదిగలకు, అన్ని కులాలకు, మళ్ళీ మాదిగ అంటే ఎస్సీలో ఉండేటువంటి ఉపకులాలకు సమానంగా వస్తుండే. ఇప్పుడు బీసీలలో ABCD ఉన్నప్పుడు ఎస్సీలలో ABCD ఉంటే తప్పేందని మేము అడుగుతున్నాం భానుగారు. అలాగే అన్న మందకృష్ణ మాదిగ గారు అంబేద్కర్ ఇష్ట అయినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఎందుకని బీజేపీ ఎప్పుడైతే భారత రాజ్యాంగం రద్దు చేస్తా అని చెప్పి బీజేపీ అంటా ఉందో వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి మాట్లాడతాం. అంటే మేము ఏమంటున్నాం అంటే ఎస్సీ వర్గీకరణ కోసం గౌరవనీయులు మందకృష్ణ మాదిగ అన్న గారు 30 ఏళ్ల నుంచి అవిశ్రాంతంగా ఆగిపోకుండా, అలసిపోకుండా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వర్గీకరణ కావాలి, నా జాతి బాగుపడాలి, మాదిగ జాతి బాగుపడాలి, మాదిగతో పాటు ఉండేటువంటి ఎస్సీలో ఉండేటువంటి ఉపకులాలన్నిటికీ కూడా వర్గీకరణ జరిగితే రిజర్వేషన్ల పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని మందకృష్ణ మాదిగ అన్న గారు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటం చేసే క్రమంలో భాగంగా ఆ సుప్రీంకోర్టు తీర్పు వెలువడించినటువంటి నేపథ్యంలో మందకృష్ణను ఏదో ఒక పరంగా తిట్టాలి, ఏదో ఒక పరంగా అన్న మీద రాంగ్ డైవర్షన్ చేయాలి, అన్నను అనాలి. కాబట్టి అన్నను రాంగ్ డైవర్షన్ చేసేందుకు మందకృష్ణ మాదిగ అన్న బీజేపీకి సపోర్ట్ చేస్తుండను ఇట్లా రాంగ్గా అంటే డైవర్ట్ చేస్తూ ఉన్నారు. గౌరవనీయ మందకృష్ణ మాదిగ అన్న గారు మాదిగల గోడును వినిపించేందుకు అవసరమైతే గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు కూడా మాదిగల అస్తిత్వాన్ని, మాదిగల ఆత్మగౌరవాన్ని, మాదిగల కన్నీళ్లను, మాదిగ కష్టాలను, ఎస్సీలో ఉండేటువంటి ఉపకులాల వాళ్ళ సమస్యలను, రిజర్వేషన్లన్నీ కూడా కొందరు మాత్రమే లబ్ధి జరుగుతుంది, అందరికీ జరగాలి అనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి కూడా తెలియజేసేందుకు పెద్ద ఎత్తున సభలు చేసిండు. ప్రధానమంత్రి గారు కూడా తెలియజేసేందుకు సభ పెట్టిండు మందకృష్ణ మాదిగ అన్న. అంటే సభకు వచ్చినంత మాత్రాన, ప్రధానమంత్రి సభకు వచ్చినంత మాత్రాన మొత్తం బీజేపీకి సపోర్ట్. గతంలో మందకృష్ణ మాదిగ అన్న బీజేపీకి వ్యతిరేకంగా కూడా పోరాటం చేసిండు. మరి అప్పుడు చేసినప్పుడు ఏం అనలేదేంది? వర్గీకరణ న్యాయబద్ధంగా గౌరవిస్తున్నారు, చేద్దామంటున్నారు, చేసే విషయంలో స్వాగతిస్తున్నాడు. వర్గీకరణ అరే మా మాదిగతో పాటు ఉండేటువంటి ఉపకులాల యొక్క బతుకుల్ని, వాళ్ళకి రావాల్సినటువంటి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో ఈ హక్కులు, వీళ్ళ బాధల్ని మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకుంది కాబట్టి మేము వాళ్ళని గౌరవిస్తామని చెప్పేసి మందకృష్ణ మాదిగ అన్నాడు. అలా అంటే తప్పేముంది అని నేను అంటున్నా. మరి మాలలు కొందరు మేము దీన్ని స్వాగతిస్తలేం, వ్యతిరేకిస్తున్నాం, అమలు కానీయం, తెలంగాణ ప్రభుత్వం నుంచి అమలు కానీయం అని చెప్తా ఉన్నారు. మరి ఇట్లా అది అనడం కరెక్ట్ కాదు. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు రాజ్యాంగం, సుప్రీంకోర్టు అనేటువంటిది భారత రాజ్యాంగంలో భాగం కాబట్టి సుప్రీంకోర్టే ప్రకటించినప్పుడు, సుప్రీంకోర్టు రాజ్యాంగంలో భాగమైనప్పుడు ఒకవేళ మీరు అమలు చేయనీయం అని అన్నారు అనుకో, మీరు రాజ్యాంగాన్ని అవమానించిన వాళ్ళు అవుతారు కదా. రాజ్యాంగాన్ని అవమానించిన వాళ్ళు అవుతారు. రెండవది, మీరు అంబేద్కర్ ఇష్టలు ఎట్లా అవుతారు? ఇప్పుడు నేనేమంటున్నా, సుప్రీంకోర్టు తీర్పు మీరు ఒకవేళ మీరు రివ్యూ పిటిషన్ వేసారు, సుప్రీంకోర్టు తీర్పు తప్పు అనేటువంటిది. ఈ దేశంలో కోట్లాది మంది యొక్క ప్రజల ఆకాంక్ష, చిరకాలమైనటువంటి ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైంది అనేది సుప్రీంకోర్టు ఆగస్టు 1న స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు
మీరు అంత డైరెక్ట్ గా రివ్యూ పిటిషన్ ఇవ్వడం ఆంతర్యం ఏంటి? అంటే ఎందుకు ఇంత రెచ్చగొట్టడం కావచ్చు? అంటే మీరు చేస్తున్నారు కదా ఇట్లా. సుప్రీంకోర్టులో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు రివ్యూ పిటిషన్ వేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది మీరు అడ్డుకుంటాము అనడం, మేము ఆపుతాం అనడం అంటే అంటా ఉన్నారు. ఆ సాధ్యం కాదు, తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదని అంటున్నాం అంటే, మీకు ఏదైనా హక్కులు కావాలంటే, మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు మా మాల సోదరులు ఉన్నారు, మీకేమైనా హక్కులు కావాలంటే మీరు కూడా కొట్లాడండి, అడగండి, ప్రశ్నించండి, దీర్ఘకాలికంగా ఉద్యమం చేయండి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తుండే కృష్ణన్న. మీకు కూడా ఒక న్యాయబద్ధమైన డిమాండ్, లాంగ్ టర్మ్ తోటి ఏదైనా డిమాండ్ ఉన్నది అనుకోండి, మీరు కూడా ఫైట్ చేయండి. ఒకటి వ్యతిరేకంగా పోరాటం చేయడం కాదు కదా. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఎందుకు న్యాయబద్ధమైంది అని అందరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఉద్యమకారులు, ప్రొఫెసర్లు, మేధావులు, తత్వవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, కవులు, కళాకారులు, స్కాలర్లు, విద్యార్థులు, వీళ్ళు కర్షకులు, శ్రామికులు, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మొత్తం కూడా ఈరోజు వర్గీకరణ న్యాయబద్ధమైంది. మీడియా అందరు కూడా ఎందుకు న్యాయబద్ధమైంది అంటా ఉన్నారంటే, ఇది 30 ఏళ్ళ నుంచి ఇందులో పోరాటం జరిగింది. ఎంతో మంది అమరులు అయ్యారు, చనిపోయారు వర్గీకరణ కోసం. భారతి మాదిగ లాంటి వాళ్ళు, సురేందర్ మాదిగ లాంటి వాళ్ళు చాలా మంది వర్గీకరణ రావాలని చనిపోయారు కూడా. ఇప్పుడు ఇంత పోరాటం జరిగింది. ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో వర్గీకరణ ఉద్యమం కూడా అట్లా జరిగింది. ఇప్పుడు అదే మీరు కూడా ఏమైనా న్యాయబద్ధంగా మీకేమైనా కావాలనుకుంటే మీరు కూడా ఫైట్ చేయండి, మేము స్వాగతిస్తాం. మీరు కూడా ఏదైనా ఉద్యమం చేసినప్పుడు మేము మిమ్మల్ని గౌరవిస్తాం, మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఒకటి వద్దు, ఒకటి మాకొద్దు అంటే, ఒకటి మంచి జరిగే క్రమంలో దీన్ని మేము అడ్డుకుంటాం అనడం అనేది అది రాజ్యాంగం విరుద్ధం. అలాగే వివేక వెంకటస్వామి గారు నిర్వహించిన సింహగర్జన విషయంలో కొందరు బహుజన మేధావులు కూడా పాల్గొన్నారు. మరి వాళ్ళు ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది? బహుజన మేధావులు ఏం పాల్గొనలే బాలు గారు. మన రేంజల్ రాజేష్ లాంటి వాళ్ళు కూడా పాల్గొన్న పరిస్థితి. అంటే నేను వ్యక్తుల గురించి మాట్లాడా, వ్యక్తులను హైలైట్ చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు. అంటే కొందరు ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది? నేనేమంటా ఉన్నానంటే, వాళ్ళు కులంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే. బహుజన్ అంటే ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు. ఎస్సీ వర్గీకరణ కోసం బీసీలు సపోర్ట్ ఇచ్చారు, బీసీ ప్రొఫెసర్లు ఉన్నారు, విద్యార్థి ఉద్యమ నాయకులు సపోర్ట్ ఇచ్చారు. కానీ ఎస్సీ వర్గీకరణ వద్దు అని చెప్పినటువంటి మిగతా కులాలలో ఎవరు కూడా లేరు అని చెప్పి నేను చెప్తున్నా. ఇప్పుడు అదే నేతకాని నుంచి ఏం చెప్పారు? మాలల సింహగర్జన పెట్టినప్పుడు నేతకాని సంఘం వాళ్ళు ఏం ప్రకటన చేశారంటే, ఈ మాలల సింహగర్జనకు మాకు సంబంధం లేదని వాళ్ళు అన్నారు. ఎస్సీ వర్గీకరణకు నాకు సంబంధం లేదని ఎస్సీలో ఉండేటువంటి ఒక్క ఉపకులం అని అన్నదాన్ని మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా ఒక్క ఉపకులం కూడా అనలే. 59 ఉపకులాలు ఉన్నాయి కదా, ఈ 59 ఉపకులాలలో ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైంది కాదు అని ఎవరన్నా ఒక మాల సోదరులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అనలే. మాల సోదరుల్లో కూడా చదువుకున్నటువంటి వాళ్ళు న్యాయబద్ధమైంది అన్నారు, మొన్నటి వరకు అన్నారండి. నిన్న సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అయినా కూడా న్యాయబద్ధమైంది అన్నారు. మొన్న వివేక్ గారు మెయిన్గా ఆయన మంత్రి పదవి కావాలి. మొత్తం వివేక్ వెంకటస్వామి. మేము అంటున్నాం ఏంటంటే, వివేక్ వెంకటస్వామి గారు, మీరు మా మాల సోదరుల్ని రెచ్చగొట్టకండి. మనం కలిసి ఉండాలనుకుంటాం. మనం వర్గీకరణ జనాభా దామాష ప్రకారంగా మనం రిజర్వేషన్ పాలనను అనుభవిద్దాం. బీసీలలో ఏబిసిడి ఉంది, వాళ్ళు యూనిటీగానే ఉన్నారు. ఎస్సీలలో కూడా ఏబిసిడి ఉండని మనం యూనిటీగా ఉండొచ్చు. ఇప్పుడు దళిత విషయంలో మనము మన దళితులకు సంబంధించిన సమస్యల విషయంలో మనం కలిసి పోరాటం చేయొచ్చు. ఉదాహరణకు అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్నది, దాన్ని తీసివేయాలని ఏమన్నా బయట ఏమైనా ప్రభుత్వం పూనుకున్నది అనుకో, మనం అట్రాసిటీని కాపాడుకునేందుకు మనం పోరాటం చేయొచ్చు. అంటే మనం దళిత సంఘాలుగా మనం ఏకం కావచ్చు. అంటే మనం వర్గీకరణ చేసినంత మాత్రాన మనం విడిపోయినట్టు కాదు. వర్గీకరణ చేసినంత మాత్రాన మనం విడిపోయినట్టు కాదు. జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తాం. ఏబిసిడి, ఏ కేటగిరీ కొన్ని సీట్లు, బి కేటగిరీ కొన్ని సీట్లు, డి కేటగిరీకి వాళ్ళ జనాభా ఎంత ఉండే అన్ని సీట్లు వస్తాయి. మనం మన దళిత విషయంలో మనం స్పందించవచ్చు, మాట్లాడి. ఇది తప్పెక్కడిది నేను అంటున్నా, ఇది తప్పెట్లయితుంది, ఇది కరెక్ట్ కాబట్టి కొంతమంది చదువుకోలేనటువంటి కొంతమంది మాల సోదరులు అంటా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు స్వాగతించండి, ఇప్పటికైనా మీరు భారత రాజ్యాంగాన్ని గౌరవించండి. దీన్ని వ్యతిరేకిస్తున్న ఉపకులాలు కావచ్చు, మాలలు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? అంటే మేము ఇప్పటికి కూడా ఉస్మానియా పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్ గా, బహుజన విద్యార్థి సంఘాలుగా, డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులుగా మేము అందరం కూడా చెప్తా ఉన్నాం ఏంటి అంటే, ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైంది కాబట్టి ఈ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం ఏంటంటే, ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ కాబట్టి మీరు వ్యతిరేకించారు అనుకోండి, చరిత్ర ద్రోహులుగా మారుతారు.
చరిత్ర మిమ్మల్ని క్షమించదు. అంటే ఫ్యూచర్లో చరిత్ర ఏమవుతుందంటే మీరు చరిత్రహీనులుగా ఎస్సీ వర్గీకరణను బహిరంగంగా వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఏమవుతారంటే రేపటి రోజున చరిత్రహీనులుగా మారే అవకాశాలు ఉంటాయి. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించినటువంటి వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులుగా మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకు? సుప్రీంకోర్టు రాజ్యాంగంలో భాగం, భారత రాజ్యాంగంలో భాగం కాబట్టి మీరు నిజమైన అంబేద్కర్ ఎట్లా అవుతారు? ఒకవేళ మీరు నిజమైన అంబేద్కరిస్టులు అయితే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ఒక భాగం అయినప్పుడు ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతించండి. ఇప్పటి కూడా మారండి, ఇప్పటి కూడా అర్థం చేసుకోండి. వర్గీకరణ ఆగే ప్రసక్తే లేదు. వర్గీకరణ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ కాబోతుంది త్వరలో. అందుకే ఒక ప్రకటన చేసిర్రు నెక్స్ట్ మంత్ లో. ఒకవేళ వర్గీకరణ జరగలేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం కూడా జరుగుతుంది. కాకపోతే మెజారిటీ ఉన్నది ఈడ కోట్లాది మంది మాదిగలు, మాదిగ ఉపకులాలు, మిగతా బీసీ కులాలు, మిగతా మైనార్టీ అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయి, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి వర్గీకరణ. కాబట్టి ఇక్కడ కూడా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో వర్గీకరణని చేసి చూపిస్తామని స్టేట్మెంట్ ఇచ్చిండు. మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా అవుతుంది అనేటువంటి భావన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.